హలో అండి, నమస్తే. ఎప్పుడు చూసిన ఆర్ట్ అంటారేంటి? ఆర్ట్ ఈస్ జస్ట్ అన్ యాక్టివిటీ అనుకుంటున్నారా? చదువుకుంటే కనుక బాగా సెటిల్ అవచ్చు అనుకుంటున్నారా? ఆర్ట్ కి సంబంధించిన ఎడ్యుకేషన్స్ రకరకాల ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్స్ ఉన్నాయి తెలుసా? అంతే కదండి, మామూలు ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ లో కూడా ఆర్ట్ కి స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంది తెలుసా? ఇంజనీరింగ్ లో ఇంజనీర్ డ్రాయింగ్స్ వేయాలి కదా, మరి ఎంబీబీఎస్ అయితే మీరు ఆర్గన్ డ్రాయింగ్స్ వేయాలి కదా. అయితే రకరకాల ప్రొఫెషన్స్ ఏంటి అనుకుంటున్నారా? గ్రాఫిక్ డిజైనర్స్, ఫ్యాషన్ డిజైనర్స్, జ్యువెలరీ డిజైనర్స్, యానిమేటర్స్, ఇలా ఎన్నో ప్రొఫెషన్స్ ఉన్నాయి తెలుసా? ఇప్పుడు ఏఐ అంతా చేస్తుంది అనుకుంటున్నారా? మరి రీసెంట్ పాస్ట్ లో బాగా ట్రెండీ అయిన గిబ్లీ ఆర్ట్ ని ఒక ఆర్టిస్ట్ నుంచి ఏఐ అడాప్ట్ చేసుకుందని మీకు తెలుసా? హయో మియాజాకి అనే జపనీస్ ఆర్టిస్ట్ నుంచి అడాప్ట్ చేసుకుందని మీకు తెలుసా? అయితే ఏఐ కూడా కరెక్ట్ గా జనరేట్ చేయలేకపోయింది కదా, ఒక్కోసారి మనిషి బదులు యానిమల్ ని చూపించింది కదా. అదే ఒక మంచి ఆర్టిస్ట్ అయితే ఆ మిస్టేక్స్ చెయ్యరు కదా. సరే, మరి ఈ రోజు అయితే మాత్రం ఈగిల్ డ్రాయింగ్ ని వేయబోతున్నాను. ఫ్లయింగ్ ఈగిల్ డ్రాయింగ్ ని, ఫ్లయింగ్ బర్డ్ ని వేయడం కాస్తంత మామూలు బర్డ్ వేయడం వల్ల డిఫరెంట్ గా ఉంటుంది. అన్ని బర్డ్స్ పిల్లలు ఒకేలా వేస్తూ ఉంటారు, కానీ ఆ బర్డ్స్ అన్నిటికి కూడా డిఫరెంట్ స్టైల్ ఆఫ్ బీక్స్, వింగ్స్ ఉంటాయి. మరి ఈ రోజు అయితే మాత్రం ఫ్లయింగ్ ఈగిల్ ని వేయబోతున్నాను, అది కూడా XYZ తో వేయబోతున్నాను. ఎప్పుడు కిచెన్ ఐటమ్స్ కాకుండా కాస్త కొంచెం ట్రెండ్ మార్చాం అనమాట. మరి ఇంకెందుకు లేటు, మీరు కాస్త లైక్ చేసి, కొంచెం సబ్స్క్రైబ్ చేసి, కాస్తంత కామెంట్ చేస్తారనుకోండి, మాకు కూడా ఎంకరేజింగ్ గా ఉంటుంది. XYZ రాశాను. Xని పైన 2 పొడిగించి వింగ్స్ వేశాను, దాని తర్వాత కింద వైపు పొడిగించి బాడీ వేశాను, దాని తర్వాత ముందు వైపు నుంచి పొడిగించి హెడ్ వేశాను, హెడ్ వంచి ఉన్నట్టుగా వేశాను, దాని తర్వాత కింద వైపు బాడీ వేయడానికి ఇంకో గీత వేశాను. ఆ గీతని వైకి కలిపాను, అంటే లెగ్ అయిందనమాట. దాని తర్వాత ఇంకో వై డ్రా చేసి ఇంకో లెగ్ వేశాను, దాని తర్వాత కింద కొమ్మకి లీవ్స్ కింద జడ్ని వేశాను, దాని తర్వాత బ్రౌన్, బ్లాక్ ఇంకా ఎల్లో యూజ్ చేసి స్కెచింగ్ చేశాను. స్కెచింగ్ ఎప్పుడైనా ఎండ్ పార్ట్లో డార్క్గా ఉండాలి, అందుకే బ్లాక్ కూడా యూజ్ చేశాను. హాయ్, ఏం చేస్తున్నావు? బొమ్మ చేస్తున్నాను. ఎంత అయింది టైము? 6:30. ఎందుకు లేచావు? ఏంటిది? ట్రాన్స్ఫార్మర్స్ ఆప్టిమస్ ప్రైమ్. ఆప్టిమస్ ప్రైమ్ ఎవరి దగ్గర నేర్చుకున్నావు నువ్వు? అమ్మ దగ్గర. అమ్మ దగ్గర. మరి అయితే చెప్పేసి లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ షేర్. లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఎవరికి? వింధ్యా స్టూడియోకి. ఫైనల్ అవుట్పుట్ ఇలా ఉంటుంది.